అందరికీ నమస్కారం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు ఏ పదవిలో ఉన్నారు, వాళ్ళ బాధ్యతలేంటి అన్నది తెలుసుకోవడం మనకు చాలా చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వాళ్ల పాత్రల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారమంతా లేటెస్ట్ అఫీషియల్ సోర్సెస్ నుండే తీసుకున్నది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా గవర్నర్ గారి గురించి, ఆ తర్వాత ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వాళ్ల మధ్య ఉన్న తేడా ఏంటి అదొక్కటి చూసి, ఆ తర్వాత మంత్రిమండలి, ప్రభుత్వానికి సలహాలిచ్చేవాళ్లు, ఇలా ఒక ఆర్డర్లో ముందుకు వెళ్దాం. చివర్లో ఎగ్జామ్స్కి ఏవి ముఖ్యమో కూడా రివైజ్ చేద్దాం. అయితే మనం టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం. రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అయిన గౌరవనీయ గవర్నర్ గారితో మన విశ్లేషణ మొదలుపెడదాం. తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ఎవరంటే శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు. ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. అంతేకాదు, అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు మంచి అనుభవం ఉందన్నమాట. సరే, గవర్నర్ గారి తర్వాత ఇక రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్ అయిన రెండు కీలకమైన పదవుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ రెండు చాలా ముఖ్యమైన పదవులు ఉన్నాయి. ఒకరేమో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు. ఈయనే పొలిటికల్ హెడ్. ఇంకొకరేమో ప్రభుత్వ పరిపాలన మొత్తాన్ని నడిపించే చీఫ్ సెక్రటరీ శ్రీ కె రామకృష్ణారావు గారు. ఈయన ఐఏఎస్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్. సింపుల్గా చెప్పాలంటే సీఎం గారు ఇలా చేద్దాం అనే ఒక ప్లాన్ చెప్తే దాన్ని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీ గారి టీంది. ఈ తేడా మనకు చాలా క్లియర్గా తెలియాలి. ఓకే, సీఎం గురించి, చీఫ్ సెక్రటరీ గురించి తెలుసుకున్నాం కదా. మరి సీఎం ఒక్కరే అన్నీ చూసుకోలేరు కదా. ఆయనకు హెల్ప్ చేయడానికి ఒక టీం ఉంటుంది. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిమండలి. ఇప్పుడు వాళ్ల గురించి వివరంగా చూద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన తన దగ్గరే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంచుకున్నారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లుగారు. ఈయన ఫైనాన్స్ అంటే రాష్ట్ర ఖజానాకు సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఎనర్జీ శాఖను చూసుకుంటున్నారు. ఇక రైతులకు చాలా కీలకమైన ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఇక మన లిస్ట్లో ముందుకు వెళ్తే, ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో చాలా ముఖ్యమైన ఐటీ శాఖను శ్రీ శ్రీధర్ బాబుగారు చూస్తున్నారు. ఈ క్యాబినెట్లో ఒక విషయం గమనించాలి. ఇద్దరు మహిళా మంత్రులున్నారు. శ్రీమతి కొండా సురేఖ గారు ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ చూస్తుంటే, శ్రీమతి సీతక్క గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగే మహిళా శిశు సంక్షేమం వంటి కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా చూస్తే మన రాష్ట్రానికి వ్యవసాయం చాలా ముఖ్యం కదా. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు. అలాగే మైనారిటీ వెల్ఫేర్ శాఖ శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారికి కేటాయించారు. ఇలా చూశారు కదా, ఒక్కో మంత్రి రాష్ట్రంలోని ఒక్కో ముఖ్య విభాగానికి బాధ్యత వహిస్తారన్నమాట. మంత్రులే కాకుండా ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి కూడా కొందరు నిపుణులు ఉంటారు. వాళ్లనే మనం ప్రభుత్వ సలహాదారులు అంటాం. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ సలహాదారులు అంటే ఎవరంటే, వాళ్ల రంగాల్లో చాలా అనుభవం ఉన్నవాళ్లు. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ల సలహాలు తీసుకుంటుంది. ఉదాహరణకు చూడండి, ఇరిగేషన్ లాంటి పెద్ద సబ్జెక్టు మీద సలహా ఇవ్వడానికి శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారు. అలాగే వ్యవసాయం విషయంలో శ్రీ పరిగె శ్రీనివాసరెడ్డి గారు సలహాలిస్తారు. వీరికి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. అంటే వాళ్ల పాత్ర ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం గవర్నర్, సీఎం, మంత్రులు, సలహాదారులు ఇలా అందరి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఇక్కడొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, ప్రభుత్వంలో పదవులు, శాఖలు అనేవి అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. మనమిప్పుడు చెప్పుకుంటున్న ఈ సమాచారమంతా జనవరి 9, 2026 నాటికి ఉన్నది. సో పరీక్షలకు వెళ్లే ముందు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. సరే, ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్కి హెడ్ అయిన చీఫ్ సెక్రటరీకి, గవర్నమెంట్కి హెడ్ అయిన చీఫ్ మినిస్టర్కి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? దీని గురించి ఒకసారి ఆలోచించండి.
ఈ తేడా కనుక మీకు బాగా అర్థమైతే ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. మీ పరీక్షలన్నింటికీ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.